నమస్కారం అండి. ఈరోజు మన ఏపీ వార్తలు చూసుకుంటే మెయిన్ వార్తలు చూసుకుంటే గద్దె కూటమిది 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశము ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్. టీడీపీకి 78 నుంచి 96 సీట్లు వచ్చే ఛాన్సు, జనసేనకు 16 నుంచి 18 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు, వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు. అది మన ఇండియా టుడే సర్వేనండి. ఏపీ గద్దె కూటమిది 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం. అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి అధికారం దక్కబోతుందని ఇండియా టుడే యాక్సెస్పై ఇండియా ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. లోక్సభ స్థానాలపై శనివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేసి ఈ సమస్య అసెంబ్లీ సీట్లపై అంచనాలను ఆదివారం విడిగా వెలువడించింది. దీని ప్రకారం 175 స్థానాల్లో రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి 96 నుంచి 120 వరకు లభించే అవకాశం ఉందని, గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ ఈసారి 55 నుంచి 77 సీట్లకు పరిమితం అవుతుందని, కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నది. దీనికి 78 నుంచి 96 సీట్లు, జనసేనకు 16 నుంచి 18 సీట్లు, బీజేపీ 4 నుంచి 6 సీట్లు దక్కుతాయి. టీడీపీ కూటమికి మొత్తంగా 51% ఓట్లు వస్తాయని, వైసీపీకి 44% ఓట్లు వస్తాయని తెలిపింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేటుకవి పోటీ చేశాయి. తాజాగా కొన్ని ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల బరిలో దిగాయి. చూడండి, టీడీపీ కూటమిదే అని మన ఇండియా టుడే పోల్స్ నిన్న సండే ఫోన్ చేసింది. అయితే అన్ని అంచనాలు మించి ఈసారి టీడీపీ కూటమి గెలుస్తుందండి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరగలేని విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గెలుస్తున్నాము రేపంతా జాగ్రత్త. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వము. కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశము. ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి ఫలితాలు వచ్చేదాకా అశ్రద్ధ వద్దు. డిక్లరేషన్ తీసుకున్నాక బయటకు రావాలి. కూటమి అభ్యర్థులు బాబు జూమ్ కాన్ఫరెన్స్. అరుణ్ సింగ్, పురంధేశ్వరి, నారాయణల హాజరు. చూడండి, అట్లా మన చంద్రబాబు నాయుడు నిన్న ధీమా వ్యక్తం చేశాడు. ఏమని అంటే మనమే గెలుస్తున్నాము అని చెప్పి, మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అట్లా ఇంకోటి, నరసరావుపేట మండలం పెట్లువారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడిందంట. 39 ప్రయాణికులు ఉన్నారు. 3కి తీవ్ర గాయాలు, 19కి స్వల్ప గాయాలు. చూడండి, ఒక మహిళ మృతి చెందిందంట, గాయాలైనాయంట. అట్లా ఉందండి. ఇప్పుడు ఉండే పరిస్థితులను చూస్తే రేపే అసెంబ్లీ ఫలితాలు హాట్ టాపిక్గా ఉంటుందండి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, సర్వేలు చెప్తున్నాయి, టీడీపీ కూటమి 130 నుంచి 150 సీట్లకు తగ్గదు. మినిస్టర్లు మొత్తం రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని నోరు వేసుకొని గర్జించిన వాళ్ళంతా గాలికి గుట్టకపోతారు. కాకంటే ఇప్పుడు ఈసారి సునామీ సృష్టిస్తుంది టీడీపీ కూటమి. ఎందుకంటే ప్రజల్లో మార్పు అనేది వచ్చేసింది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరినేం చేసుకోలేం. ఎందుకు రాలేదు అంటే 10 ఏళ్ళు ఉన్న హైదరాబాద్ రాజధాని కూడా నిన్నటితో 2వ తారీఖుతో క్లియర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా పోయింది. జగన్ 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు. అదే అమరావతిని డెవలప్ చేసి ఉండింటే ఈ పొద్దు చదువుకున్న పిల్లలకి అందరికీ అక్కడ ఉద్యోగాలు వచ్చు, ఐటీ కంపెనీలు వచ్చు, ఎంతోమంది బతుకుదురు. అట్లాంటిది జగన్ గారు ఏం డెవలప్మెంట్ చేయకుండా అతను
5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు బీహార్ లెక్క అయిపోయింది. ఉద్యోగాలు లేక ఏమీ లేక చాలా ఘోరమైపోయింది. కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం మీరు కాంటే చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి పాలన ఒక చరిత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎలా పాలన ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాలన ఎలా ఉంది, ఇది ఒక చరిత్ర. ఎవరు దీన్ని ఈ 5 సంవత్సరాల పాలన ఎవరు మర్చిపోరు. ఎందుకురా అంటే కర్నూలు రాజధాని అన్నాడు, కర్నూలును చేయలేదు. విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నము చేయలేదు. ఆడ ఋషికొండను బోడిగుండు కొట్టించాడు. అమరావతి అన్నాడు, అమరావతిని చేయలేదు. అమరావతిలో ఆడవాళ్ళని లాక్కెళ్ళి పోలీసు వాళ్ళతో దౌర్జన్యాలు చేపించి అన్నారండి. ఇన్ని సంవత్సరాల వాళ్ళు ఉద్యమం చేశారండి ఆడ మనుషులు. వాటికి కూడా వాల్యూ లేకుండా చేశాడండి మన జగను. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం చూడలేదండి. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన పాలన కూడా ఎక్సలెంట్గా ఉందండి. ఇతను ఇప్పుడు ఇంతవరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను బీహార్ లెక్క చేసేసాడు రాష్ట్రాన్ని. ఒక బీహార్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేకుండా చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశాడండి. విజయ కూటమి, టీడీపీ కూటమి విజయ డంక మోగిస్తుందండి. సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఎందుకు ఓడిచ్చారు అనేది ఇదే కారణం. అమరావతి రాజధాని డెవలప్ లేదు, ఒక రాజధాని అంటూ లేకుండా చేశాడు. నువ్వు ఏం చేసినావని కాదు, ఎవరన్నా వస్తే పెట్టుబడులన్నా వచ్చిండు కదా, అమరావతిని రాజధాని చేసి ఉంటే ఐటీ కంపెనీలు వచ్చు కదా. ఎందుకు అట్లా చేశారు? ఏమొస్తుంది? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఒకరు చేసినారా? ఎంతోమంది సీఎంలు చేస్తేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. కాబట్టి విజయ డంక మోగిస్తున్న టీడీపీ కూటమి. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.